ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. సార్ అవి కాదు సార్, మా పంచాయతీలు యూపీఏ 1 యూపీఏ 2లో ప్రతిరోజు 7 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే ఈరోజు 32 నుంచి 37 కిలోమీటర్లు పర్ డే జాతీయ రహదారుల నిర్మాణం చేస్తూ ఉన్నాను సార్. ఇది మా వేగం. మీరు అర్థం చేసుకోవాల్సింది, యూపీఏ 1లో యూపీఏ 2లో పర్ డే 7 కిలోమీటర్స్ కొత్తగా జాతీయ రహదారులు నిర్మించడం కష్టంగా ఉంటే, ఈరోజు స్లోగా పని జరిగినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొండలు కోనల్లో పోతే యావరేజ్న 32 కిలోమీటర్స్ వస్తే, వేగంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మా యావరేజ్ 37 కిలోమీటర్స్ పర్ డే నేషనల్ హైవేస్ వేస్తూ వస్తూ ఉన్నాం. గరీబీ హటావో అని చెప్పి గరీబోళ్ళను ఊరవతలకి కాంగ్రెస్ పార్టీ పంపిస్తే, గరీబోళ్ళను బ్యాంకుకి తీసుకొచ్చి బ్యాంకు మెట్లు ఎక్కించి బ్యాంకులలో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇప్పించినటువంటి పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. మీకు అనిపిస్తుండొచ్చు చాలా సింపుల్గా, ఎవరు తీసుకురన్నా బ్యాంక్ ఖాతాలని. సుమారు 30 కోట్ల మంది ప్రజలు, అంటే భారతదేశ జనాభా సుమారు 130-140 కోట్లు ఉందంటే 30 కోట్ల మంది జనాభాని బ్యాంకు మెట్లు ఎక్కించి ₹1 ఖర్చు లేకుండా బ్యాంకు ఖాతాలని తీసినాం. వినడానికి చాలా సింపుల్ కనబడుతుంది, కానీ దానివల్ల పారదర్శకత అనేటువంటి పదానికి అర్థం తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన ఒక మాట, మేము ఢిల్లీ నుంచి ₹100 పంపిస్తే గల్లీకి వచ్చేసరికి అవి 15 పైసలే గల్లీకి చేరుతూ ఉన్నాయి, మిగతా 85 పైసలు దుర్వినియోగం అవుతాయని రాజీవ్ గాంధీ గారు ఆవేదన చెందితే, అట్లా జరగకుండా ఉండడానికి ప్రజలందరికీ పారదర్శకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, ఆఖరికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కూలీల అకౌంట్లకే డబ్బులు వేయించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. భారతదేశంలో లిటరసీ రేట్ తక్కువగా ఉంది. మీరు నోట్లని రద్దు చేయడం వల్ల కానీ, లేదా మార్కెట్లోంచి నోట్ల సంఖ్యను తగ్గించడం వల్ల కానీ, పేమెంట్స్ అన్నీ డిజిటల్ పేమెంట్స్ చేస్తే ఇక్కడ ఇల్లిటరసీ ఎక్కువ ఉంది, అమాయకులు నష్టపోతారని చాలామంది ఆవేదన చెందిర్రు ఇంటలెక్చువల్స్ టీవీ ఛానళ్ళల్లో కూర్చొని. కానీ దానికి భిన్నంగా మీరు ఈరోజు ఏ కూరగాయల మార్కెట్కి పోయినా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఎర్రగడ్డ బొమ్మని చెప్తలేను నేను, గజ్వేల్ కూరగాయల మార్కెట్కి వచ్చినా, సిద్దిపేట కూరగాయల మార్కెట్కి వచ్చినా, దుబ్బాక కూరగాయల మార్కెట్కి వచ్చినా, కొడంగల్ కూరగాయల మార్కెట్కి వచ్చినా, ఆఖరికి ఉల్లిగడ్డలు అవే అమ్మ కూడా తన ముంగట ఒక స్కానర్ను పెట్టుకొని దాని ద్వారా డబ్బులు పే చేయి బిడ్డ అని చెప్పేటువంటి స్థితికి, ఈవెందో లిటరసీ లేకపోయినప్పటికీ కూడా ప్రజల్ని డిజిటల్ పేమెంట్ వైపు నడిపితే ఇలా నేను గర్వంగా చెప్పగలుగుతా, ప్రపంచంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం అని రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారు చెప్తలేరు. ఇది ప్రపంచ బ్యాంకు లాంటి గొప్ప సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశాలు. కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది, హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే, మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం, వాటిని గ్యారంటీల రూపం లోపల ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు రాసిర్రు ఆ చట్టాన్ని. దాంట్లో కూడా కాంగ్రెస్ హామీలే ఇచ్చింది తప్ప గ్యారంటీకి పని చేయాలని చెప్పలేదు. కానీ నరేంద్రుడి నాయకత్వంలో మేము హామీ అంటలేము, మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారంటీగా ఉంటా ఉన్నాం. ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని గ్యారంటీగా చేస్తూ వస్తూ ఉన్నాం. విభజన చట్టంలో హామీలు పెడతారా ఎవరన్నా? పోలవరానికి జాతీయ హోదా వస్తుంది, కానీ తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టుకి హామీ ఇస్తామని చెప్తారు తప్ప ఆ రోజే జాతీయ హోదా ఇవ్వాల్సింది ఎవరొద్దన్నారు? ఆంధ్రప్రదేశ్ విభజించబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చి, ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్టు కేవలం హామీ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్. హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు, అమలు చేయడం భాజపా వంతు అవుతుంది. ఆ అమలులో కూడా మేము అంత్యోదయనే మా లక్ష్యం, అంత్యోదయనే మా స్ఫూర్తి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా స్ఫూర్తి. అందుకనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా మోడీ వెంట నడుస్తూ ఉన్నారు. మళ్ళొకసారి మూడోసారి జూన్ 4వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకి ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో వస్తారనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. నా పార్లమెంట్ విషయానికి వస్తే, మెదక్ పార్లమెంట్ విషయానికి వస్తే,
1980లో ఇందిరాగాంధీ గారు హామీ ఇచ్చిపోయినారు, మెదక్కు రైలు ఇస్తానని ఎంపీగా గెలిపించండి అని. 1980 ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ గెలిచినప్పుడు మెదక్కు రైలు ఇస్తా అని 1980లో చెప్పిపోయింది ఇందిరమ్మ. 2022లో గంగాపురం కిషన్ రెడ్డి అనేటువంటి కేంద్ర మంత్రి గారిని తీసుకొని పోయి ఇదే రఘునందన్ రావు దుబ్బాక శాసనసభ్యునిగా అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ పూర్తి చేసి మెదక్కి ఒక రైలుని ఇచ్చినటువంటి ఘనత ఎవరిదంటే భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే నేను చెప్పిన కాంగ్రెస్ హామీ ఇస్తుంది, భారతీయ జనతా పార్టీ గ్యారంటీ ఇస్తుంది, గ్యారంటీగా అమలు చేస్తుంది. గ్యారంటీ అంటేనే భారతీయ జనతా పార్టీ, గాలి కొట్టుకపోయే హామీ అంటే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ. మీకు గ్యారంటీ కావాలన్నా, గాలి కొట్టుకపోయే హామీ కావాలన్నా ఆలోచించాలి. నిన్న నామినేషన్కి వచ్చి ముఖ్యమంత్రి గారు నోటికి ఏదొస్తే చెప్పిపోయినాడు మెదక్ ప్రజల్ని. మా మెతుకు సీమ బిడ్డలు మంచోళ్ళు, అమాయకులు, నమ్మితే దేనికైనా సిద్ధపడతారు. అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే 1980లో ఇందిరమ్మ వస్తేనే మెదక్కు కంపెనీలు వచ్చినాయి, మెదక్ వాళ్ళు అన్ని జిల్లాల ప్రజల్ని ఆహ్వానించారు. ఒడిశా వాళ్ళకి, బీహార్ వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి, రాజస్థాన్ వాళ్ళకి, మధ్యప్రదేశ్ వాళ్ళకి, ఛత్తీస్గఢ్ వాళ్ళకి అందరికీ ఆశ్రయం ఇచ్చిన జిల్లా మెదక్ జిల్లా అని చెప్పారు. కానీ పాపం ముఖ్యమంత్రి గారికి రాసిచ్చిన ఆ జర్నలిస్ట్ మిత్రుడు ఎవరో కానీ 2 లైన్లు తప్పు రాసిచ్చిండని నేను అనుకుంటా ఉన్నా. సో జర్నలిస్టుల పేరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే జనరల్గా అంతా పిఆర్ఓల మీదనే నడుస్తూ ఉంది పంచాయతీ కాబట్టి, నేను కూడా ఆడికేలే వచ్చినాయి కాబట్టి మమ్మల్ని మేము గుర్తు చేసుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ఇందిరాగాంధీ గారు 1980లో వచ్చారు. మా మెదక్ జిల్లాకి బిహెచ్ఎల్ 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు వచ్చింది. బిహెచ్ఎల్ మెదక్కి 1964లో వచ్చింది, ఇందిరమ్మ మెదక్కి 1980లో వచ్చింది. ఇక్రిసాట్ మెదక్ జిల్లాకి 1972లో వచ్చింది, ఇందిరమ్మ మెదక్కి 1980లో వచ్చింది. బీడీఎల్ మెదక్కి 1970లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది. మరి ఇంకో కంపెనీ పేరు చెప్పారు ఐడిపిఎల్. ఐడిపిఎల్ అనే కంపెనీ మా మెదక్ జిల్లాలో లేదు రేవంత్ రెడ్డి గారు, అది రంగారెడ్డి జిల్లాలో ఉంది. కాబట్టి ఐడిపిఎల్కి, ఇందిరమ్మకి, మెదక్ జిల్లాకి సంబంధం లేదు సార్ అనేది నేను వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇంకో మాట మాట్లాడినారు వారు, నేను మాట్లాడడానికి ఇష్టపడను, బట్ వారు మాట్లాడారు కాబట్టి నేను కూడా చెప్పాలి. బీజేపీ నుంచి గడీలను పాలిస్తున్నటువంటి ఓ దొర వస్తున్నాడు అన్నాడు. సరే, గడీలు, కుటుంబ పాలన ఇట్లాంటి అంశాల గురించి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ నేను అందుకంటే ముందు నుంచే మాట్లాడుతున్నాను నేను అనుకుంటా ఉన్నా. నేను అందుకని మా జర్నలిస్ట్ మిత్రుల ద్వారా రేవంత్ రెడ్డి గారు బస్ వేసుకొని వస్తా అన్నాడు మా దుబ్బాకకి. ఏం చేసినావో నువ్వు చెప్పు అని అడిగిండు. నేను ఏం చేసిన అనేది ఒక పుస్తకం రూపంలో మా దుబ్బాకలో ప్రతి ఇంటికి ఒక పుస్తకం ఇచ్చిన. ఆదివారం రోజు ప్రముఖ దినపత్రికలు ఎట్లయితే ఒక పుస్తకం ఇస్తాయో అట్లా నా 3 సంవత్సరాల ఎమ్మెల్యే టెన్యూర్లో రఘునందన్ రావు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఏం చేసిండని ఏదో గాలి మాటలు చెప్పిపోలేరు రేవంత్ రెడ్డి గారు. నేను బాధాప్తా పుస్తకం రూపంలో 75,000 కుటుంబాలకి ప్రతి ఇంటికి ఒక పుస్తకం రాసి ఇచ్చిండు రఘునందన్ రావు. గ్యారంటీగా చెప్పినటువంటి పనులని చేసి వచ్చినటువంటి వాళ్ళం. అందుకని వారేదో నాకేదో గడి ఉందని, నేనేదో గడిలోకి వెళ్ళి వస్తున్నటువంటి ధోరణని వ్యక్తిగతంగా నన్ను మాట్లాడిండ్రు. కాబట్టి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి ఆహ్వానం, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న, మా అమ్మ నాన్నని ఇద్దరిని ఒప్పించిన నిన్న సాయంత్రమే మాట్లాడి మాకున్న గడిని మీరు ఎవరి పేరు మీద చెప్తే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నేనే పెట్టుకొని చేయించడానికి సిద్ధంగా ఉన్నా, వచ్చి తొందరగా గడిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదరపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నా. దుబ్బాకలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి బస్సు వేసుకొని వస్తా అన్న రేవంత్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఆ బస్సు ఖర్చులు కూడా నేనే పెడతా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు వస్తారా రేపు వస్తారా రండి, తప్పకుండా మా దుబ్బాకల రఘునందన్ రావు ఏం చేసింది అనేది మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను వారిని స్వాగతిస్తూ తెలియజేస్తాను. ఇంకొక మాట నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అటు హరీష్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా ఏదో ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు, రిధమ్ కోసం, ఎతి కోసం, ప్రాసల కోసం ఏది పడితే అది మాట్లాడి బోర్ల పడడం అంటే దీన్నే అంటారు. దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదక్లో ఎట్లా గెలుస్తాడు, ఇది హరీష్ అడుగుతాడు. ఇదే ప్రశ్న రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు నిన్న దుబ్బాకు వచ్చి, మెదక్ చౌరస్తాకు వచ్చి. మరి కామారెడ్డిలో ఓడిపోయినటువంటి కేసీఆర్ రేపటి నుంచి బస్సు వేసుకొని ఎట్లా తిరుగుతాడు 119 నియోజకవర్గాల్లో? నీ పార్టీ అధ్యక్షుడే ఓడిపోయింది కదా, నీ మామ 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ కారెట్కి ప్రజలు వద్దని తీర్పిచ్చిండ్రు కదా. దుబ్బాకలో గెలవని రఘునందన్ మెదక్లో ఎట్లా గెలుస్తాడని అడుగుతున్న హరీష్ గారు, మరి కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ అనేట ఆయన రేపు రాష్ట్రమంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపిస్తాడనేది ఒకసారి ఆలోచించాలి. నిన్నే వద్దనుకున్నారు కదా, నాయకున్నే వద్దనుకున్నారు కదా ప్రజలు. గజ్వెల్లో కూడా ఏదో సావు తప్పి కన్నులోట పోయి గెలిచి దానికి ఏదో గెలిచిండు మా మామ అని మీరు అనుకుంటే మేమేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి గారు అంటారు దుబ్బాకలో ఓడిపోయి మెదక్లో ఎట్లా పోటీ చేస్తాడు రఘునందన్, అంగి మార్చిండు, రంగు మార్చిండు, రూపం మార్చిండు అన్నాడు. అన్న నేను ఆ రోజుకి ఇదే అంగేసుకున్నా, ఈ రోజుకి ఇదే అంగేసుకుంటున్నా, రేపు కూడా అదే అంగితోటి వస్తా. అంగి మారలే, రంగు మారలే, రూపం మారలే.
మరి మీరు కొడంగల్లో ఓడిపోయినరు కదా, 2018 డిసెంబర్లో కొడంగల్లో మీరు ఓడిపోయినరు, మీరు మల్కాజ్గిరికి రాలేదా? అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్స్. రిధం కోసం, ఎతిక్ కోసం, ప్రాస కోసం ఆడ చెల్లని రూపాయి ఈడ చెల్లింది అంటే మరి గజ్వేల్లో కామారెడ్డిలో చెల్లలే, ఇద్దరు చెల్లలే. రేవంత్ రెడ్డి చెల్లలేదు, కేసీఆర్ చెల్లలేదు. ఇద్దరిని కూడా బండకేసి కొట్టింది కాషాయం కండు అని. అది మర్చిపోతే ఎట్లా? ఇద్దరు కూడా మెదక్ను అనుకునే ఉంటుంది కామారెడ్డి నియోజకవర్గం. రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటల్ని ఎతి ప్రాస కోసం మాట్లాడకుండ్రి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, ఐఎమ్ రెడీ టు రిజిస్టర్ మై గడి. మా అమ్మా నాన్న కట్టినటువంటి మా గడీలని మీకు రిజిస్టర్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే ఈరోజు సాయంత్రం వచ్చినా, రేపు వచ్చినా, ఇవాళ సండే అనుకుంటే రేపు సోమవారం పొద్దున్నే స్లాట్ బుక్ చేస్తా, ఎవరి పేరు మీ చేయమంటారో చేస్తే చేస్తాం. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, మా బీసీ బిడ్డ మధు నువ్వు గెలిపించుర్రని. ఆ బీసీ బిడ్డ ఇల్లు ఎట్లున్నది, ఈ మీరు చెప్పిన గడిలోకి వెళ్ళి వచ్చిన దొర ఇల్లు ఎట్లుందో బొప్పపురం పోయి 2 ఫోటోలు పక్క పక్కన పెట్టుకొని చూసినందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను కూడా చాలామంది వచ్చిర్రు నా దుబ్బాక ఎన్నికలప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మా సొంత గ్రామంలో మా అమ్మ నాన్న ఉంటున్న గడిని ఖచ్చితంగా ప్రపంచానికి చూపెట్టాలని నేను మీ అందరినీ కూడా సాదరపూర్వకంగా మా దుబ్బాకకు ఆహ్వానిస్తూ ఉన్నా. ఎప్పుడు యాదికి వచ్చిండు బీసీ బిడ్డ రేవంత్ రెడ్డి గారు? నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? బీసీలకి ఎంతమందికి ఇవ్వాలి? జనాభా దామాషా ప్రతిపదికన మేమేదో బీసీ కులగణన చేసి మంత్రి పదవులు ఇస్తాం, పైసలు ఇస్తామని చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. టోటల్ నీ క్యాబినెట్ స్ట్రెంత్ ఎంత? నీ క్యాబినెట్లో ఉన్న ఓబీసీ మంత్రులు ఎంతమంది? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అదేదో చెప్తాడు, ముదిరాజు బిడ్డకి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి రేపు ఇస్తాం మేము, ముదిరాజును గెలిపించురు అన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, 119 మంది తెలంగాణ శాసనసభ్యుల్లో మీరు మంత్రి పదవి ఇస్తా అన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కడితోనే ఉన్నాడు. నువ్వు నిజాయితీగా కులం పట్ల నీకు కన్సర్న్ ఉంటే, లేదా నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన ముదిరాజు సామాజిక వర్గాన్ని బీసీఏకి మారుస్తా అనే మాట నిజమే అయ్యి ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఎందుకు గెలిచిన ఒక ముదిరాజు ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే నీ జిల్లానే పాలమూరు జిల్లాకెళ్ళే గెలిచిండు కదా, మరి ఆయనకు మంత్రి పదవి ఇయ్యనంటివి. ఆయనకి ఎప్పుడు ఇస్తాడట? ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తాడంట. ఇగో ఇది హామీ అన్న, ఇది హామీ. కానీ నరేంద్ర మోడీ గారు 27 మంది ఓబీసీలని తన క్యాబినెట్ లోపల పెట్టి, భారత ప్రభుత్వానికి ప్రతినిధులుగా 27 మంది ఓబీసీలని తన క్యాబినెట్లో పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అన్న నువ్వు 2 ఇచ్చినావు, నువ్వు 2 ఇచ్చే గింతలో పెడితే 27 ఇచ్చినా మేమెంత చెప్పాలన్నా? ఇది రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమరం కాబట్టి ఏది మాట్లాడితే అది చెల్లుతుంది, ఏది పడితే అది మాట్లాడతాం, వ్యక్తిగత దూషణలకు దిగుతామంటే నేను నిన్న చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా. నేను కూడా జై తెలంగాణ రోడ్ల మీద తిరిగి వచ్చినోడిని. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనే నినాదాన్ని అందరికంటే గట్టిగా చెప్పి వచ్చినోడిని. కాబట్టి నన్ను ఎవరన్నా ఒకటంటే నేను 2 అనడానికి ఏడ కూడా